యేసయ్య ఎటువంటి దేవుడు అంటే నీ చింతలన్నింటినీ తీర్చే దేవుడు అనండి. నా చింతలన్నింటినీ, ఆయన నన్ను ప్రేమించే దేవుడు. గట్టిగా చెప్తాం, నా చింతలన్నిటిని తీర్చే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు. ఈరోజు మూలవాక్యం అదే. యేసయ్య ఎటువంటి దేవుడు అంటే నీ చింతలన్నిటిని తీర్చే దేవుడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ప్రియమైన దేవుడు, ముగ్గురు ఇక్కడికి రండి, ముగ్గురు పెట్టి ఇక్కడికి రండి, ముగ్గురు ఇక్కడికి రండి. నిలబడ. అవసరం రే చూడండి, ఈమెంటో మానవుడు, ఒక స్త్రీ, ఇతనేంటో తన భర్త అనుకున్నాడు. ఓకేనా? ఈయనేంటో దేవుడు. ఇప్పుడు ఈమె తినకున్న సమస్యలన్నిటిని తినకి చెప్తుంది, తిన వింటున్నాడు. కానీ తిని ఏం చేస్తాడంటే తినకున్న ఒక సమస్యని తీర్చే విధంగా ఇతని చేతిలో లేదు. చాలా సంవత్సరాలు తనకు చెప్పుకుంటూ వస్తుంది, కానీ తనకాడ చెబుతూ వస్తున్నాడు, కానీ ప్రేమిస్తున్నాడు, కానీ తన బాధను మాత్రము, తన నిందన మాత్రం తీయలేకపోతున్నాడు. కానీ తను ఏం చేసిందంటే ఒక రోజు మందిరానికి బిడ్డ వెళ్ళింది. ఈ బిడ్డ ఏం చేసింది? మందిరానికి వెళ్ళి మందిరంలో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడంటే తన చేసిన ప్రార్థనని చూసి దీన్ని అడుగుతున్నాడు, ఏంటమ్మా నీ బాధ అని అడుగుతున్నాడు. అప్పుడు తన బాధ అంతటా కూడా ఎవరికి చెప్పిందంటే దైవజనుడికి చెప్పింది. ఆమె అంటే దైవజనుడికి చెప్తుందంటే ఎవరికి చెప్తున్నట్టంటే దేవుడికే చెప్తున్నట్టు. హల్లెలూయా. ఎందుకంటే తన మందిరంలో ఉన్నది కాబట్టి తను ఎవరికి చెప్తుందంటే దైవజనుడు చెప్పింది. ఆ చెప్పిన విషయము చెప్పినమ్మటే దేవుడు ఈ దైవజనుడి నుంచి ఒక మాట ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు ఈ సందర్భం మీతో మాట్లాడుతున్నాడంటే నీ అవసరతలన్నీ, నీ చింతలన్నీ తీర్చాలంటే ఈ మానవుడు తీర్చలేడు. హల్లెలూయా. నీ చింతలని మానవుడు తీర్చలేడు, నీ బాధలన్నిటి మానవుడు తీర్చలేడు. నిన్ను ఈ బిడ్డ ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమిస్తాడు తప్ప తన ప్రాణాన్ని పోయి అంతవరకు ఈ వ్యక్తి మా ప్రేమించాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఈ బిడ్డ విషయంలో తిరిగి ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చి అంతగా ప్రేమించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఈరోజు నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ చింతలు తీరాలంటే మనుషులను బట్టి తీరదు. నీ చింతలు తీరాలంటే దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. నీ బాధలు తొలగిపోవాలంటే దేవుని దగ్గరికి రావాలా, నీ వేదన తొలగిపోవాలంటే దేవుడి దగ్గరికి రావాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకు యేసయ్య ఎటువంటి దేవుడు అంటే ఆయన నీ ప్రతి మాటను కూడా ఆలకించే